హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గగన కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. మనకి ఏపీ ఎంసెట్ 2020 ఎంపీసీ స్ట్రీమ్కి వెబ్ కౌన్సిలింగ్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దాని గురించి ఈ వీడియోలో నేను మీకు డీటెయిల్స్ అన్ని కంప్లీట్ డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది. చూసంటే ఎంపీసీ స్ట్రీమ్ బైపీసీకి ఇంకా రాలేదు. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎంపీసీ. ఇంజనీరింగ్ కానీ అండ్ ఫార్మసీ దానికి కూడా ఎలిజిబుల్ వీళ్ళు ఎంపీసీ స్టూడెంట్స్ ఫార్మసీకి కూడా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసినారంటే ఏపీ ఎంసెట్ 2020 అడ్మిషన్స్ ఎంపీసీ స్ట్రీమ్ డీటెయిల్ నోటిఫికేషన్ ఫర్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్. ఇక్కడ మనకి అక్టోబర్ 23 నుంచి మీకు వెబ్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. ఫస్ట్ ఫీజ్ స్ట్రక్చర్ గురించి చెప్తాను. పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్ ఓసీ బీసీ వాళ్ళైతే 1200 రూపీస్ ఫీజు పే చేయాల్సి వస్తుంది కౌన్సిలింగ్ ఫీజు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 600 రూపీస్ పే చేయాలి. ఈ అమౌంట్ ఎలా పే చేయాలనేది చెప్తాను చూడండి. ఆన్లైన్ త్రూ క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు ఆన్లైన్లో ఫీజు పే చేయాల్సి వస్తుంది. ఆ అమౌంట్ మీరు ఎలా పే చేస్తారంటే ఆన్లైన్లో ఇక్కడ నేను మీకు ఒక వెబ్సైట్ లింక్ చూపిస్తాను చూడండి. apmset.nic.in అంటే ఇప్పుడు ఓపెన్ చేస్తే రాదు, మీకు 23 నుంచి ఓపెన్ అవుతారు మా సార్. అట్ ప్రజెంట్ అయితే మీరు ఇప్పుడు ఈ సైట్ ఓపెన్ అవుతుంది, బట్ గుర్తుపెట్టుకోండి 23 నుంచి ఇది పేమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు 23 నుంచి మీరు పే చేసుకోవచ్చు. అప్పుడు మీరు 23 కానీ apmset.nic.in ఈ వెబ్సైట్ మీరు ఓపెన్ చేసిన వెంటనే అక్కడ ఫీజ్ పేమెంట్ అనేది అందరూ అంటే ఇక్కడ చూసినారంటే ఆల్ ది క్యాండిడేట్స్ ఫ్రమ్ ఫస్ట్ టు లాస్ట్ ర్యాంక్ వాళ్ళు అందరూ పే చేయొచ్చు. ఫీజ్ అనేది కెన్ పే ది ప్రాసెసింగ్ ఫీజ్ ఫ్రమ్ 23rd of October. ప్రాసెసింగ్ ఫీజ్ క్యాన్ బి పేడ్ త్రూ ఆన్లైన్ యూజింగ్ క్రెడిట్ కార్డు అండ్ ఈ URL apmset.nic.in అని ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీకు ఈ విధంగా ఒక ఐకాన్ కనిపిస్తుంది, ఒక ట్యాబ్ కనిపిస్తుంది. పే ప్రాసెసింగ్ ఫీజ్ అని ఇక్కడ ఉంది చూడండి. పే ప్రాసెసింగ్ ఫీజ్ అనేసి దాన్ని క్లిక్ చేసినట్టయితే మీకు పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఆ పేమెంట్ గేట్వేలో త్రూ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అండ్ నెట్ బ్యాంకింగ్ అనే ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఎలా పే చేయాలనుకుంటే ఆ మోడ్ ఆఫ్ పేమెంట్లో మీరు ఫీజు పే చేయొచ్చు అనమాట. ఆఫ్టర్ ఫీజ్ పేమెంట్ అయిన తర్వాత ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫీజ్ పేమెంట్ అనేది ఫస్ట్ స్టెప్. ఫీజ్ పేమెంట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్. ఈ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ మీరు ఎంసెట్ అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఆల్రెడీ ఎగ్జామ్ రాయకుండా అప్లై చేస్తుంటారు కదా, అక్కడే మీరు ఆన్లైన్లో కొన్ని సర్టిఫికేట్స్ సబ్మిట్ చేస్తుంటారు. అప్పుడు సబ్మిట్ చేసినప్పుడు కానీ అన్ని సర్టిఫికేట్స్ ఓకే, ఏం ప్రాబ్లం లేదు, టాలీ అయిపోతే మీరు ప్రాసెసింగ్ ఫీజు పే చేసిన వెంటనే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్ అని వస్తారనమాట. అండ్ అలా వచ్చిందంటే యూ డోంట్ నీడ్ టు గో ఫర్ హెల్ప్ లైన్ సెంటర్స్. మీకు ఆ పేమెంట్ అంతా క్లియర్ అయిపోయి వెబ్ కౌన్సిలింగ్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఆల్రెడీ మీరు ఎంసెట్లో అప్లై చేసినప్పుడు అన్నీ బాగా పర్ఫెక్ట్గా ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, అన్ని సర్టిఫికేట్స్ డీటెయిల్స్ ఆల్రెడీ అప్లై చేసినప్పుడు ఉంటాయి. మీకు ఎంసెట్కి అప్లికేషన్ ఇచ్చేటప్పుడు ఆన్లైన్లో అవి టాలీ అయిపోతే ఇప్పుడు మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఆన్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్ రిజిస్ట్రేషన్ నెంబర్, అది ఇక్కడ చూడండి, రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ లాగిన్ ఐడి నెంబర్ విల్ బి ప్రొవైడెడ్ త్రూ SMS. రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ లాగిన్ ఐడి నెంబరు మీరు ఎంసెట్లో అప్లై చేసేటప్పుడు ఏ నెంబర్ అయితే ఇచ్చుంటారో మొబైల్ నెంబరు ఆ నెంబర్కి మీకు ఒక మెసేజ్ వస్తుంది అన్నమాట. ఏది రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ లాగిన్ ఐడి. సచ్ క్యాండిడేట్స్ అలా వచ్చిన వాళ్ళు నెంబర్ వచ్చిన అయితే సచ్ క్యాండిడేట్స్ హూ సర్టిఫికేట్ డేటా ఈస్ ఆల్రెడీ వెరిఫైడ్ త్రూ వెబ్ సర్వీసెస్ ఫర్ క్యాండిడేట్స్ డేటా ఈజ్ ఇన్కంప్లీట్ అండ్ SMS ఈజ్ సెండ్ టు ది అటెండ్ ఫర్ హెల్ప్ లైన్ సెంటర్. దీని మీనింగ్ ఏమంటే ఇప్పుడు వెరిఫికేషన్ కానీ అయ్యి ఉంటే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ లాగిన్ ఐడి వస్తుంది. ఒకవేళ వెరిఫికేషన్ మీరు అప్లై చేసేటప్పుడు సరిగ్గా కాకుండా ఉంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకు ఒక మెసేజ్ వస్తుంది అన్నమాట. ఆ మెసేజ్ ఏమంటే
SMS is sent to attend for verification ఆఫ్ సర్టిఫికేట్ అట్ హెల్ప్లైన్ సెంటర్. హెల్ప్లైన్ సెంటర్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసము అటెండ్ అవ్వండి అని చెప్పి ఒక మెసేజ్ వస్తుంది మీ మొబైల్కి. వాళ్ళు మాత్రమే హెల్ప్లైన్ సెంటర్స్కి వెళ్ళాలి. ఆ హెల్ప్లైన్ సెంటర్స్ ఏవి, ఎక్కడ, ఏ డిస్టిక్లో ఏవేవి ఉన్నాయనేది ఈ వెబ్సైట్లోనే పెట్టినారు, ఏది లిస్ట్ ఆఫ్ హెల్ప్లైన్ సెంటర్స్ అని. ఒకవేళ మీరు అది డౌన్లోడ్ చేసుకోవడం మీకు తెలియకపోతే నేను ఒక నెంబర్ చెప్తాను. ఆ మొబైల్ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టినా సరే మీకు ఆ పీడిఎఫ్ ఫైల్ని నేను ఫార్వర్డ్ చేపిస్తాను. ఆ నెంబర్ వచ్చేసి 9014052757 9014052757. ఈ నెంబర్కి మీరు కానీ మెసేజ్ పెట్టినారంటే మీకు నోటిఫికేషన్, ఏపీ ఎంసెట్ నోటిఫికేషన్ లాస్ట్ ర్యాంక్ అంటే 2019 ఇయర్లో లాస్ట్ ఏ యూనివర్సిటీస్, ఏ కాలేజెస్, ఏ ర్యాంక్ వరకు ఏ కేటగిరీలో స్టాప్ అయిందని లాస్ట్ ఇయర్ డేటా అండ్ హెల్ప్లైన్ సెంటర్స్ డేటా, కంప్లీట్ సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి అవన్నీ అనేది మొత్తం కూడా మీకు పీడిఎఫ్ పెడతాం. మీరు ఆ నెంబర్కి కానీ జస్ట్ మెసేజ్ చేసిన. ఇంకొకటి ఏంటంటే మనకి మొబైల్ యాప్ అనేది ఒకటి ఉందమ్మా, శ్రీ గగన డిజిటల్ క్లాస్ రూమ్ అని ప్లే స్టోర్లో మీరు ఆండ్రాయిడ్ మొబైల్లో ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్నా సరే దాంట్లో కూడా ఇవన్నీ మనము అప్లోడ్ చేస్తున్నాము. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లాస్ట్ ర్యాంక్ ఎంతవరకు వచ్చింది, ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి అవన్నీ ఆ మొబైల్ యాప్లో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ మొబైల్ యాప్ వచ్చేసి శ్రీ గగన SRE శ్రీ గగన డిజిటల్ క్లాస్ రూమ్ అని మొబైల్ యాప్. లేదు మీరు ప్రాబ్లం ఉంటే వాట్సాప్ అయినా మెసేజ్ అయినా పెట్టండి, మేము మీకు ఫార్వర్డ్ చేస్తాం. లాగిన్ ఐడి, హాల్ టికెట్ నెంబరు, ఒకవేళ మీ లాగిన్ ఐడి, హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, పాస్వర్డ్ ఆల్రెడీ క్రియేటెడ్ క్యాన్ బి యూజ్డ్ టు ఎంటర్ ది ఆప్షన్స్ ఫ్రమ్ ఇంటర్నెట్. ఇప్పుడు లాగిన్ ఐడి వచ్చిన తర్వాత, రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే వెబ్సైట్లో పాస్వర్డ్ అవన్నీ జనరేట్ చేసుకునేసి ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మీరు హెల్ప్లైన్ సెంటర్కి రావాల్సిన అవసరం లేదు. ప్రాబ్లం ఉండే వాళ్ళకి మాత్రమే మెసేజ్ వస్తుంది సెల్కి, యూ నీడ్ టు కాంటాక్ట్ హెల్ప్లైన్ సెంటర్ అని. వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది హెల్ప్లైన్ సెంటర్కి. ఇది ఇక్కడ చూడండి ఈ పాయింట్, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ హూజ్ డేటా ఈజ్ ఇన్కంప్లీట్ నాట్ వెరిఫైడ్ ది రిజిస్ట్రేషన్ ట్యాబ్ విల్ నాట్ బి ఓపెన్. రిజిస్ట్రేషన్ ట్యాబ్ అనేది ఓపెన్ కాదు అలాంటి వాళ్ళకి. అండ్ మెసేజ్ సేయింగ్ యువర్ సర్టిఫికేట్స్ నాట్ వెరిఫైడ్, ప్లీజ్ కాంటాక్ట్ నియరెస్ట్ హెల్ప్లైన్ సెంటర్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇలా మెసేజ్ మీ మొబైల్కి వస్తుంది. అలాంటి వాళ్ళు మీరేం చేయాలంటే హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళి మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవేవి తీసుకుని వెళ్ళాలనేది నేను చెప్తాను. ఆ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వెళ్ళారంటే మీకు అక్కడ వెరిఫికేషన్ అనేది చేస్తారు. ఇదే ఇంకా మీరు శ్రీ గగన మెడికల్ అండ్ ఇంజనీర్స్ అకాడమీ ఆంధ్రప్రదేశ్లోని మొట్టమొదటిసారిగా డిప్లొమా మరియు బీటెక్ ఆల్ బ్రాంచెస్ ఆల్ సబ్జెక్ట్స్ కు శిక్షణ. బ్యాక్లాగ్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించి 100% పాస్ అయ్యేలా శిక్షణ ఇవ్వబడును. నీట్, ఐఐటి, ఎంసెట్, ఈసెట్, పల్సెట్, ఏపీ, ఆర్జేసీ, సైనిక్, నవోదయ మరియు గవర్నమెంట్ జాబ్స్ కు శిక్షణ మా ప్రత్యేకత. సిబిఎస్ఈ 1st to 10th మరియు ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు డైలీ ట్యూషన్స్ చెప్పబడును. విచేయండి శ్రీ గగన మెడికల్ అండ్ ఇంజనీర్స్ అకాడమీ, రాజనపార్క్ దగ్గర, భవానీ నగర్, తిరుపతి. ఎలిజిబుల్లా కాదా అనే విషయము తెలుసుకోవాలంటే వెరిఫికేషన్ హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళాలా, లేదు ఇక్కడ మీరు ఇంటర్నెట్ షాప్లోనే మీరు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అనేది ఎలా అంటే మీరు ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ పే చేసిన తర్వాత క్లిక్ ఆన్ వెరిఫికేషన్ స్టేటస్. మీకు అక్కడ సైట్లోనే వెరిఫికేషన్ స్టేటస్ అని ఉంటుంది. ఆ స్టేటస్లో క్లిక్ చేసిన కొన్ని డీటెయిల్స్, మీ హాల్ టికెట్ నెంబర్, ఆ డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ ఇస్తే మీరు మీ స్టేటస్ వెరిఫైడా నాట్ వెరిఫైడ్ అనేది మీకు మెసేజ్ వస్తుంది. అక్కడ మీకు వెరిఫైడ్ అని వచ్చింది అనుకోండి, క్యాండిడేట్స్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్ అని మీకు మెసేజ్ వచ్చింది అనుకోండి, మీరు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ నీడ్ నాట్ గో టు హెల్ప్లైన్ సెంటర్, వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉండేవాళ్ళు అయితే ది క్యాండిడేట్ హూ సర్టిఫికేట్స్ ఆర్ నాట్ వెరిఫైడ్ ఆన్లైన్ విల్ గెట్ డిస్ప్లే. వాళ్ళకి ఏమొస్తుందంటే క్యాండిడేట్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ అని వస్తుంది. వాళ్ళు హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళాలి. ఆ హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు మీరు ఏ సర్టిఫికేట్స్ తీసుకోవాలి, ఏ డేట్లో మీరు హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళాలి అనేది ఇక్కడ ఉంది చూడండి. డేట్స్
ఇది షెడ్యూల్ ఫర్ వెరిఫికేషన్ ఫర్ ఓసీ ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్. చూడమ్మా 23rd ఫస్ట్ ర్యాంక్ నుంచి 20,000 వరకు వాళ్ళకి 23rd అక్టోబరు 2020. నెక్స్ట్ 20,001 నుంచి 50,000 వరకు 24th. అండ్ 50,000 నుంచి 80,000 వరకు మనకి 25th. 80,000 నుంచి 1,10,000 వరకు 26th. 1,10,000 నుంచి లాస్ట్ ర్యాంక్ ఎంత ర్యాంక్ అంటే రిమైనింగ్ ర్యాంక్ వాళ్ళందరూ కూడా 27th. 23rd, 24, 25, 26, 27 టోటల్ 5 days వెరిఫికేషన్ జరుగుతుంది. మీ ర్యాంక్ వైజ్గా మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాల్సి వస్తుంది. అది కూడా ఇక్కడ హెడ్డింగ్లో చూడండి, హూజ్ డేటా ఈజ్ ఇన్కంప్లీట్. అందరూ వెళ్ళొద్దండి. మీ వెరిఫికేషన్ స్టేటస్ చూడండి. ఫస్ట్ apmset.nic.in సైట్లోకి వెళ్ళి ఫస్ట్ వెరిఫికేషన్ స్టేటస్ చెక్ చేసుకోండి. అక్కడ వెరిఫికేషన్ స్టేటస్లో మీకు ఇన్కంప్లీట్ అని ఉంటే మాత్రమే హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళండి. లేదు అంటే మీరు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అనేసి మీకు మెసేజ్ చూపిస్తుంది. ఏది వెరిఫికేషన్ కంప్లీట్ అన్న వాళ్ళు మీరు రావాల్సిన అవసరం లేదు, హెల్ప్ లైన్ సెంటర్కి రావాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ చూడండి మా స్పెషల్ కేటగిరీ అని చెప్పేసి మనకి ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ క్యాప్ అంటే ఎక్స్ ఆర్మీ, మీ ఇంట్లో ఎవరన్నా రిలేటివ్స్ మీ ఫాదరు గ్రాండ్ ఫాదరు వాళ్ళు కానీ ఎక్స్ ఆర్మీ ఉన్నవాళ్ళు, స్పోర్ట్స్ ఈ వీళ్ళకి మటుకు 23rd, 24, 25, 26 ఈ డేట్స్లలో ఈ 3 హెల్ప్ లైన్ సెంటర్స్లోనే వెళ్ళాలి వీళ్ళు. విజయవాడ ఒకటి, విశాఖపట్నం ఒకటి, తిరుపతి ఒకటి. ఏది ఎన్సీసీ, స్పోర్ట్స్, క్యాప్, ఫిజికల్ హ్యాండిక్యాప్ వీళ్ళు ఉన్నవాళ్ళు ఓన్లీ 3 హెల్ప్ లైన్ సెంటర్స్ అటెండ్ అవ్వాల్సి వస్తుంది. అది 23rd, 24, 25, 26 డేట్స్ ఇచ్చినారు. ఇక్కడ చూడండి మీ ర్యాంక్స్ ప్రకారము ఈ కాలేజెస్లో నియర్ బై మీకు దగ్గరలో ఏదైనా, ఏది విజయవాడ ఉంటే విజయవాడ, విశాఖపట్నం ఉంటే విశాఖపట్నం, తిరుపతి ఉండేవాళ్ళు ఈ నియర్ బై ఉండేవాళ్ళు తిరుపతికి రావచ్చు అనమాట. ఇది మెయిన్ ఇంపార్టెంట్ చూడమ్మా. సర్టిఫికేట్స్ టు బీ ప్రొడ్యూస్డ్ బై ది క్యాండిడేట్స్. హెల్ప్ లైన్ సెంటర్కి మిమ్మల్ని వెళ్ళమని చెప్పి వెరిఫికేషన్ స్టేటస్లో మెసేజ్ వచ్చినప్పుడు మీ సెల్కి అక్కడ వెళ్ళేటప్పుడు ఏవే సర్టిఫికేట్స్ మీరు తీసుకుని వెళ్ళాలి, ఇవి వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ ఈ సర్టిఫికేట్స్లో మీ దగ్గర ఏమైనా లేకపోతే ఇంకా 23rd అంటే టైం ఉంది కాబట్టి ఈ లోపల ఈ సర్టిఫికేట్స్ రెడీ చేసుకోండి. మళ్ళీ చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ ఏ సర్టిఫికేట్స్ అని ఇప్పటి నుంచే అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ఈ వీడియో చూసిన వెంటనే మీ ఫ్రెండ్స్కి, మీ ఎంసెట్ రాసిన ఉంటారు కదా మీ ఫ్రెండ్స్ అండ్ వేరే వాళ్ళందరికీ షేర్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. ఫస్ట్ సర్టిఫికేట్ ఎంసెట్ 2020 ర్యాంక్ కార్డు మీరు నెట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. హాల్ టికెట్ ఆల్రెడీ మీ దగ్గర ఉంది, హాల్ టికెట్ ఇవన్నీ కూడా ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీ. ఒరిజినల్ సర్టిఫికేట్ 2 sets జిరాక్స్ కాపీ తీసుకోవాలి. అండ్ థర్డ్ వన్ ఏంటంటే మీ ఇంటర్ మార్క్స్. ఫోర్త్ ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్, అంటే మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్ 10th క్లాస్ సర్టిఫికేట్ సరిపోతుంది డేట్ ఆఫ్ బర్త్. అండ్ టీసీ, ఈ టీసీ అంటే 10th క్లాస్ టీసీ కాదు, ఇంటర్మీడియట్ టీసీ. మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత మీరు తీసుకునే టీసీ. స్టడీ సర్టిఫికేట్ ఎప్పటి నుంచి అంటే 7 years, 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్. తర్వాత ఈడబ్ల్యూఎస్ అనమాట. ఈ ఈడబ్ల్యూఎస్ అంటే ఏమో చాలా మందికి తెలియదు. ఎకనామికలీ వీకర్ సెక్షన్ అని చెప్పేసి అని ఓసీ కేటగిరీలో ఉండేవాళ్ళు ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి మీ సేవలో వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. దీనివల్ల మీకు సపరేట్ రిజర్వేషన్ అనేది వస్తుంది, స్కాలర్షిప్ అనేది మీకు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత వస్తుంది. కాబట్టి ఓసీ కేటగిరీ వాళ్ళు మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రెసిడెన్స్ సర్టిఫికేట్. మీకు స్టడీ సర్టిఫికేట్ ఉంటే ఏది 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్ మీ దగ్గర ఉండిందనుకోండి, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఏమీ అవసరం లేదు. అది లేనప్పుడు రెసిడెన్సీ సర్టిఫికేట్ కావాలి. నెక్స్ట్ ఇంకోటి తెలంగాణ నుంచి ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా మీరు లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్ ఉంటే వాళ్ళు తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి 12th పాయింట్లో ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ candidates who are migrated to any part of the state of ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి 2014 June 2 తర్వాత వచ్చి ఉంటారు, మైగ్రేట్ అయి ఉంటారు.
వాళ్ళు ఆ సర్టిఫికెట్స్ తెచ్చుకోవాల్సి వస్తుంది. అది లోకల్ క్యాండిడేట్స్ అనే ప్రూఫ్ కోసం అనమాట. దీస్ ఆర్ ది లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్. అండ్ ఎన్సీసీ కానీ, స్పోర్ట్స్ కానీ, క్యాప్ కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్ ఏదైనా ఉన్నా కానీ ఆ సర్టిఫికేట్స్ మీరు తెచ్చుకోవాల్సి వస్తుంది. మైనార్టీ, ముస్లిం మైనార్టీ కానీ, క్రిస్టియన్ మైనార్టీ కానీ. ఇవి చూడండి, టోటల్ లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఏవేవి అనేది మళ్ళీ నేను ఒకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ వన్ ఎంసెట్ ర్యాంక్ కార్డ్, సెకండ్ వన్ హాల్ టికెట్, థర్డ్ వన్ ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్, ఫోర్త్ వన్ ఎస్ఎస్సి మార్క్ లిస్ట్, ఫిఫ్త్ వన్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఆఫ్ ఇంటర్మీడియట్, సిక్స్త్ వన్ 6th to class 2 ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్. ఓసీ క్యాండిడేట్స్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్. అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళైతే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకటి. నెక్స్ట్ దీస్ ఆర్ ది మెయిన్ సర్టిఫికేట్స్ మా. క్యాస్ట్, ఇన్కము. ఇక్కడ చూసినారంటే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లో వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకుంటారు, అది ఓకే. ఇది మీరు కమ్యూనిటీ బేస్డ్ బట్టి క్యాస్ట్ సర్టిఫికేట్. ఇన్కమ్ సర్టిఫికేట్లో కొంతమంది సార్ మా దగ్గర రేషన్ కార్డు ఉంది, ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదు కదా అనేసి అంటారు. అది మీరు ఏంటంటే అప్లై చేసేటప్పుడు ఆల్రెడీ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేస్తుంటారు. నాకు తెలిసి ఆల్రెడీ ఏపీ ఎంసెట్లో అప్లై చేస్తుంటారు. ఒకవేళ అలాంటి వాళ్ళు ప్రాబ్లం ఏదైనా ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఆఫీస్లో ఇవ్వడానికి డిలే అయినా, అలాంటి వాళ్ళ ప్రాబ్లం ఉండేవాళ్ళు మీ రేషన్ కార్డు, ఒరిజినల్ రేషన్ కార్డు 2 sets ఆఫ్ జిరాక్స్ తీసుకొని హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్తే ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోయినా రేషన్ కార్డు ద్వారా వాళ్ళు మీకు ఫీజు ఎగ్జామ్షన్ కేటగిరీ కింద కన్వర్ట్ చేస్తారనమాట. బట్ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ లేకుండా ఓన్లీ రేషన్ కార్డు ఉండేవాళ్ళు రేషన్ కార్డు తీసుకుని వెళ్ళినా యాక్సెప్టెడ్ అనమాట, యాక్సెప్ట్ చేస్తారు. బట్ ఆ రేషన్ కార్డులో మీ నేమ్ ఉండాలి. నేము కరెక్ట్గా ఉండేలాగా చూసుకోండి. మీ సర్టిఫికేట్లో ఉండే నేము రేషన్ కార్డులో ఉండేలేము. ఇవి మా సర్టిఫికేట్స్. ఇక్కడ ఉండే లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయి చూడండి. ఈ టోటల్ సర్టిఫికేట్స్ ఒరిజినల్ అండ్ 2 sets జిరాక్స్ తీసుకుని వెళ్ళాలి ఎవరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాల్సిన వాళ్ళు. ఇక్కడ చూడండి కొన్ని గైడ్. ఆల్ ది క్యాండిడేట్స్ నీడ్ నాట్, ఇది మెయిన్ పాయింట్, నేను ఎంతసేపు చెప్పింది ఈ పాయింటే. ఆల్ ది క్యాండిడేట్స్ నీడ్ నాట్ గో టు హెల్ప్ లైన్ సెంటర్ ఫర్ వెరిఫికేషన్. అందరూ వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ ఫర్ సచ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఎవరైతే వెళ్ళాలంటే హూజ్ డేటా ఈజ్ వెరిఫైడ్, వెరిఫై చేసిన వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ డిస్ప్లేడ్ అగ్రీడ్ బై ది క్యాండిడేట్స్ క్యాన్ బి డైరెక్ట్ ప్రొసీడ్ టు ఆప్షన్. వాళ్ళు ఆప్షన్స్ ఇవ్వడానికి ఎలిజిబుల్ అని వచ్చిన వాళ్ళు వెళ్ళబడలేదు. ఇంకెవరు వెళ్ళాలి అంటే ఫర్ సచ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ హూజ్ డేటా ఈజ్ ఇన్కంప్లీట్, దర్ డేటా విల్ నాట్ బీ డిస్ప్లేడ్. ఆ డేటా డిస్ప్లేడ్ కాలేదు, ఇన్కంప్లీట్ అని ఉన్న వాళ్ళు మాత్రమే హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలి. సార్ అది మేము ఎలా చెక్ చేసుకోవాలి, మేము ఎలిజిబుల్లా లేకపోతే హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలంటే మీకు వెబ్సైట్లో apmset.nic.in వెబ్సైట్లో వెరిఫికేషన్ స్టేటస్లో క్లిక్ చేస్తే మీకు వస్తుంది మా, ఏది యు ఆర్ ఎలిజిబుల్ ఆర్ అదర్వైజ్ యూ నీడ్ టు కాంటాక్ట్ హెల్ప్ లైన్ సెంటర్ అనేది మీకు అక్కడ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ ఉంటుంది. ఆ స్టేటస్ క్లిక్ చేస్తే తెలిసిపోతుంది. అది కూడా ఎప్పుడు వస్తుంది, ఆఫ్టర్ ఫీజ్ పేమెంట్ ఓన్లీ. ఫీజ్ పేమెంట్ అయిన తర్వాత యూ కెన్ చెక్ యువర్ వెరిఫికేషన్ స్టేటస్ని మీరు సైట్లో చెక్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ది డీటెయిల్స్ మా, ఇవన్నీ మొత్తం డీటెయిల్స్. ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే నేను చెప్పినా కదా నెంబరు 9014052757 నెంబర్కి వాట్సాప్ చేయండి. అండ్ ఇంకొకటి వచ్చేసి శ్రీ గగన డిజిటల్ క్లాస్ రూమ్, SRE స్పెల్లింగ్ చూడండి, SRE శ్రీ గగన డిజిటల్ క్లాస్ రూమ్ అనే మొబైల్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ అవి కూడా మీకు శాంపుల్ చూపిస్తాను చూడండి. నా దగ్గర ఉండే శాంపుల్స్ ఈ లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ అంటే ఈ విధంగా ఉంటుంది చూడండి. కాలేజీ నేము అండ్ కేటగిరీ, రీజన్, అది ఏ రీజన్ కింద వస్తుంది, అండ్ అది ఏ యూనివర్సిటీ కింద అఫిలియేట్ ఉంటుంది, ఆ కాలేజీలో ఫీజు ఎంత, అక్కడ ఓసీకి ఏ ర్యాంక్ వరకు స్టాప్ అయింది, ఓసీలో బాయ్స్కి ఎంత, ఓసీలో గర్ల్స్కి ఎంత వరకు స్టాప్ అయింది, ఎస్సీ బాయ్స్, ఎస్సీ గర్ల్స్, ఎస్టీ గర్ల్స్ బాయ్స్, అలా బీసీ, ఎస్సీ, ఎస్టీ అన్ని కేటగిరీలు కాలేజీ వైజ్ ఉంటామా. మీకు ఏ కాలేజీ కావాలనుకుంటే ఆ కాలేజీలో లాస్ట్ ర్యాంకు ఎక్కడి వరకు వచ్చి స్టాప్ అయిందనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. దీన్ని బట్టి అంటే మీకు ఒక గ్యాస్, ఒక అనాలిసిస్, మనకి ఆప్షన్ ఈ కాలేజీలో మన ర్యాంక్కి ఈ కాలేజీలో ఏ బ్రాంచ్ రావచ్చు
అనేది ఒక బ్రీఫ్ రఫ్ ఐడియా అనేది మీకు వస్తుంది. ఈ పీడిఎఫ్ ఫైల్ వల్ల చాలా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ దీస్ ఆర్ ది లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్. ఇవి లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్. గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ అనంతపురము, ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ తిరుపతి, అండ్ ఎంబీటీఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ గుంటూరు, నర్సారావుపేట, అలా మొత్తం టోటల్ 25 హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి. ఈ లిస్ట్ కూడా చూసుకోండి. ఈ లిస్ట్ కూడా నేను మీకు ఆ యాప్లో అప్లోడ్ చేస్తాను. అదర్వైజ్ యూ కెన్ డౌన్లోడ్ ఫ్రమ్ ది సైట్లోంచి apmset.nic.in వెబ్సైట్లోంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఎ డీటెయిల్ నోటిఫికేషన్. ఇది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన డీటెయిల్ నోటిఫికేషన్. అండ్ సర్టిఫికేట్స్, ఏ సర్టిఫికేట్స్ తీసుకోవాలి, ర్యాంక్ వైజ్ ఏ డేట్లో మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలి, ఏది ఇన్కంప్లీట్ ఉండేవాళ్ళు. ఇది మెయిన్. ఓకేనా? మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను చెప్పిన నెంబర్కి మీరు కాల్ చేయండి. మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ తప్పకుండా మన ఈ యూట్యూబ్ ఛానల్ని, శ్రీ గగన కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే దీనివల్ల మీకు అడ్వాంటేజ్ ఏమంటే, ఈ ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, అలాట్మెంట్ డేట్ ఎప్పుడు వస్తుంది, ఒకవేళ ఏమైనా డేట్స్ ఎక్స్టెన్షన్ ఏమైనా ఉంటే ఆ అప్డేట్స్ అన్నీ కూడా మనం ఈ ఛానల్లో మీకు అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దెన్ ఏ డేటా అంతా ఏ మిస్ కాకుండా మీరు అప్ టు డేట్ ఉండొచ్చును. థ్యాంక్ యూ. శ్రీ గగన మెడికల్ అండ్ ఇంజనీర్స్ అకాడమీ ఆంధ్రప్రదేశ్లోని మొట్టమొదటిసారిగా డిప్లొమా మరియు బీటెక్ ఆల్ బ్రాంచెస్ ఆల్ సబ్జెక్ట్స్ కు శిక్షణ. బ్యాక్లాగ్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించి 100% పాస్ అయ్యేలా శిక్షణ ఇవ్వబడును. నీట్, ఐఐటి, ఎంసెట్, ఈసెట్, పల్సెట్, ఏపీ, ఆర్జేసీ, సైనిక్, నవోదయ మరియు గవర్నమెంట్ జాబ్స్ కు శిక్షణ మా ప్రత్యేకత. సిబిఎస్ఈ 1st to 10th మరియు ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు డైలీ ట్యూషన్స్ చెప్పబడును. విచ్చేయండి శ్రీ గగన మెడికల్ అండ్ ఇంజనీర్స్ అకాడమీ, రాజన పార్క్ దగ్గర, భవానీ నగర్, తిరుపతి.